గైస్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందు కొన్ని కీ అప్డేట్స్ అయితే వచ్చాయి. ముందుగా ఈ మెగా ఆక్షన్ లో ఎలాంటి మార్పులు చేయాలని దానిపై జూలై 31వ తేదీన బీసీసీఐ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ మధ్య మీటింగ్ అయితే జరగనుంది. ఈ మెగా ఆక్షన్ కి అన్ని ఫ్రాంచైజీ యొక్క పర్స్ వాల్యూ వచ్చి 130 నుండి 140 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ నుండి కొన్ని కీ సజెషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా ఫ్రాంచైజీ ఓనర్స్ ఐపీఎల్ మెగా ఆక్షన్ అనేది 5 ఏళ్లకు ఒకసారి జరపమని కోరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మెగా ఆక్షన్ అనేది 3 ఏళ్లకు ఒకసారి అయితే జరుగుతుంది. అయితే ఫ్రాంచైజీస్ తమ టీమ్ ని స్ట్రాంగ్ చేసుకునే లోపు మళ్ళీ మెగా ఆక్షన్ రావడంతో తమ స్ట్రాంగ్ టీమ్ ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ టీమ్ ని తీసుకుంటే గత సీజన్ లో తమ టీమ్ ని అయితే స్ట్రాంగ్ గా చేసుకున్నారు. కానీ ఈసారి మెగా ఆక్షన్ కారణంగా తమ టీమ్ ని అయితే కోల్పోవాల్సి అయితే వస్తుంది. దీంతో కేకేఆర్ అనేది మరోసారి తమ టీమ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. సో దీని కారణంగానే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అనేది మెగా ఆక్షన్ ని 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకి పెంచమని కోరారు. అలాగే మెగా ఆక్షన్ కి 4 నుండి 6 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కొన్ని ఫ్రాంచైజీస్ కోరినట్టు తెలుస్తుంది. మరి కొన్ని ఫ్రాంచైజీస్ రిటెన్షన్ ఏమీ లేకుండా కేవలం 8 ఆర్టీఎం కార్డులు యూజ్ చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న అప్డేట్స్ ప్రకారం బీసీసీఐ అయితే 4 నుండి 6 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే అవకాశంపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ మెగా ఆక్షన్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనేవి జూలై 31వ తేదీన రానున్నాయి.